హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఆహార వనరుల అభివృద్ధి కంటిన్యూషన్ అయితే చూద్దామండి. సో అందులో మొదట పంట రక్షణ నిర్వహణ. సో పంటను అనేది మొక్కలు, కీటకాలు, అలాగే తెగుళ్ళ వ్యాధుల నుండి మనం రక్షించవలసి వస్తుంది. దాంట్లో ప్రధానంగా ఉండే కలుపు మొక్కలు వచ్చేసి జాంతియం గొక్రు, పార్థీనియం గాజర్ గ్రాస్, అలాగే సైపస్ రోటండస్ మోత. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఏంటంటే ఆహారము మరియు స్థలము, కాంతి కోసం ఇవి పంట మొక్కలతో పోటీ పడడం అనేది జరుగుతుంది. సో ప్రధానంగా మొక్కల్లో వ్యాధి కలిగే భాగాలు వచ్చేసి ఏవి ఎఫెక్ట్ అవుతాయంటే వేరు, కాండం, అలాగే ఆకుల్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ఈ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ వంటివి దేని ద్వారా వ్యాపిస్తాయంటే నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి. సో మనం ఈ కలుపు మొక్కలను కీటకాలు, వ్యాధుల నుండి రకరకాలుగా రక్షించవచ్చు. అవి కీటకనాశనలు ఉపయోగించవచ్చు, అలాగే కలుపు సంహారకాలను, శిలీంద్రనాశకాలను ఉపయోగించవచ్చు. వీటిని మనం విత్తనాలు విత్తేటప్పుడు శుద్ధి చేస్తారు, లేదా రసాయనాలుగా కలిపి పంట మీద చిలకడం ద్వారా కూడా మనం పంటను రక్షించుకోవచ్చు. కానీ వీటి వల్ల పర్యావరణం కలుషితం అయితే జరుగుతుందండి. సో దీనికి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక పాలు, అలాగే గుడ్డు మరియు మాంసము, అలాగే చేప, వీటిలో కూడా క్రొవ్వులు, మాంసకృతులు, చక్కెరలు, ఖనిజ లవణాలు, నీరు, విటమిన్లు ఉంటాయి. సో ఈ టేబుల్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు డెఫినెట్గా చూసుకోవాలి ఏ విటమిన్స్ ఉంటాయి, అలాగే క్రొవ్వుల శాతం ఎంత, చక్కెరల శాతం ఎంత అన్నది. నెక్స్ట్ ధాన్యం నిల్వ చేయడం అనేది ఎందుకు నిల్వ చేయాలంటే ప్రధానంగా కీటకాలు, ఎలుకలు, అలాగే శిలీంధ్రాలు, పురుగుల బారి నుండి రక్షించడానికి ధాన్యం మనం నిల్వ చేయాలి. ముందు ధాన్యాన్ని నిల్వ చేయాలంటే దాన్ని ఖచ్చితంగా ఎండలో తగిన ఉష్ణోగ్రతలో తేమ లేకుండా చేయడం వల్ల తర్వాత గోదాముల్లో నిల్వ చేయవచ్చు ధాన్యాన్ని. ఇక పశు సంవర్ధనం, పశువులను ఎక్కువ మొత్తంలో పెంచడాన్ని, అది కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇలా ఎక్కువ మొత్తంలో పెంచడాన్నే పశు సంవర్ధనం అంటారు. సో పశువుల పెంపకం ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం బాస్ ఇండికస్ అంటే ఆవులు, అలాగే బాస్ బ్యూబాలస్ గేదెలు, ఇవి శాస్త్రీయ నామాలండి. సో మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రధాన అన్యదేద విదేశీ జాతులు వచ్చి జెర్సీ, బ్రౌన్సిస్, ఇవి ఎక్కువ కాలం పాలిస్తాయండి. అలాగే స్థానిక జాతులు వచ్చి రెడ్ సింధీ, సాహ్నీవాల్, ఇవి వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపుతాయి. సో ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేసి కొత్త రకాలను అయితే ఉత్పత్తి చేయవచ్చు. అలాగే ఆవులను, గేదెలను ఆ ఉండే పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేయడం అనేది చాలా అవసరం. సో వీటి యొక్క పైన ఉండే రోమాలను తొలగించడాన్ని ఏమంటారంటే బ్రషింగ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పాడి జంతువుల ఆహార అవసరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పాల ఉత్పత్తికి కావలసిన ఆహారం, అలాగే ఇది పశుగ్రాసంలో ఉండే పదార్థాలు, కొన్ని రఫేజెస్ని కూడా కలిగి ఉంటాయి. అలాగే గాఢత కలిగిన ఆహార పదార్థాలను కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పశువుల్లో అనేక రకాల వ్యాధులు కూడా కలుగుతాయి. అవి శిలీంధ్రాలు, అలాగే బ్యాక్టీరియా, అలాగే వైరస్లు. సో ఈ ఫ్లూక్స్ అనేవి కాలేయాన్ని దెబ్బతీస్తాయండి. అలాగే బ్యాక్టీరియా, వైరస్ల వల్ల చాలా రకాల అంటువ్యాధులు అయితే కలుగుతాయి. సో వీటి కోసం మనం జంతువులకి ఏమి ఇవ్వాలంటే టీకాలు ఇవ్వాలి. నెక్స్ట్ కోళ్ల పెంపకం. సో కోళ్ల పెంపకం కూడా ఒక రకమైన వ్యవసాయ ఆధారితమేనండి. సో ఇందులో గుడ్ల ఉత్పత్తి కోసం లేయర్స్ని, అలాగే మాంస ఉత్పత్తి కోసం బ్రాయిలర్స్ని పెంచుతారు. సో వీటిలో చూడండి, వాణిజ్యపరంగా కోడి పిల్లల ఉత్పత్తి కోసం మరగుజ్జు బ్రాయిలర్ తల్లిని, అలాగే వేసవి అనుకూల సామర్థ్యం, అధిక ఉష్ణోగ్రత కలిగిన వాటిని, సో ఇలాంటి లక్షణాలు కలిగిన వాటిని మనం ఏం చేయాలంటే క్రాసింగ్ చేయాలి. అలాగే బ్రాయిలర్ ఉత్పత్తికి, పౌల్ట్రీ పక్షులు మెరుగైన ఉత్పత్తికి మంచి నిర్వహణ పద్ధతులు ముఖ్యమైనవి. మనం తీసుకునే మంచి నిర్వహణ పద్ధతుల ద్వారానే మనం ఎక్కువ ఉత్పత్తి అనేది సాధించవచ్చు. ఎక్కువగా పౌల్ట్రీలకు ప్రోటీన్లతో, కొవ్వులతో కూడిన ఆహారం ఉంటుంది. పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువగా ఏముంటుందంట విటమిన్ ఏ మరియు విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి. అలాగే వైరస్, బ్యాక్టీరియా వంటి పరాన్నజీవులు, శిలీంధ్రాల నుండి కాపాడటం కోసం రకరకాల టీకాలు అయితే ఇవ్వబడతాయి. అలాగే తేనెటీగల పెంపకం. తేనెటీగలకు పెంపకం కూడా ఒక అదనపు ఆధారిత వ్యవసాయం అండి. సో తేనె నుండి ప్రధానంగా మనకి మైనం మరియు మందుల ఉత్పత్తిగా ఉపయోగపడే అనేక రకాలు అయితే పొందుతాము. సో ఎపిస్ సిరానా ఇండికా, అలాగే ఎపిస్ డార్సెటా, దీన్ని రాక్ బీ అంటారండి. ఎపిస్ ఫ్లోరియా, లిటిల్ బీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇటాలియన్ తేనెటీగ వచ్చేసి ఎపిస్ మిల్లీఫెరే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.